కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి గుణాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. దోషాలు లేకుండా ఎవరు ఉండరు. దోషాలతో పాటు నివారణ చర్యలు కూడా భారతీయ జ్యోతిషంలో ఉన్నాయి. అందుకే మిగిలిన జ్యోతిషాల కంటే భారతీయ జ్యోతిషం అగ్రస్థానంలో ఉంది. ఆ శాస్త్రం యొక్క ఆధారంగాను నివారణ చర్యల యొక్క ఆధారంగాను సత్ఫలితాలను సాధించడం వలననే భారతదేశంలో ఇంతమంది మహాత్ములు జన్మించడానికి అవకాశం ఏర్పడింది. విశేషించి ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు వైద్య సహాయం కోసం హాస్పిటల్స్లో జ్యోతిష్కులను నియమిస్తూ ఉన్నారు. అంటే దాని నివారణ చర్యల యొక్క శాస్త్రీయతను నిరూపించడమే లక్ష్యంగా ఆ ప్రయత్నం కొనసాగుతోంది. దాన్ని మనం అభినందించాలి. విశేషించి మనకు ఈ వార ఫలాలు చెప్పుకునే సందర్భంలో ఏ ఏ దోషాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాము, ఆ దోషాలకి నివారణ చర్యలు ఏమి చెబుతున్నాము, వాటిని ఆచరించిన వారు వాటి వల్ల వచ్చిన ఫలితాలను కూడా కింద కామెంట్స్లో రాస్తే తక్కిన వాళ్ళకి అది మార్గదర్శకంగాను ప్రయోజనాత్మకంగాను ఉంటుంది. మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యాలలో విజయాలు సాధిస్తారు. మాట్లాడే తీరు అందరికీ బాగుంటుంది. ముఖ్యంగా ఒక కార్యాన్ని సాధించాలి అంటే ఏ నైపుణ్యంతో వ్యవహరించాలో అలా మాట్లాడగలుగుతారు. తద్వారా మీ పనులతో పాటు ఇతరుల పనుల విషయంలో కూడా మధ్యవర్తిత్వం వహించడం వలన ఎక్కువ ప్రయోజనాలని కల్పించగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య కూడా సయోధ్యను సాధించడం విషయంలో మీ ప్రయత్నం సత్ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆ అంశంలో క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం మేలు చేస్తుంది. అనుకోని ఖర్చులు కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆ కారణంగా వాగ్దానాలు చేయకుండా ఉండడం శ్రేయస్కరం. విశేషించి ఆ ధనము ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చాలా బాగా ఉపకరించేదిగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు నూతన అంశాలన్నింటినో తెలుసుకోగలుగుతారు. తెలుసుకున్న విషయాలు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. వారు తెలుసుకునేటువంటి విషయాలు మీకు కూడా ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. అయితే నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం కొంచెం ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆ విషయంలో నిపుణులైనటువంటి వారి సలహా సంప్రదింపులతో సరి అయిన సమయానికి నిర్ణయాలు తీసుకోవడం మేలు చేస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఉండడం శ్రేయస్కరం. శత్రువులు మీకు ఇబ్బందిని కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి, కానీ అవి మీకు ఇబ్బందిని కలిగించవు. అంటే అర్థమేంటి, మీ యొక్క కృషిని పెంచేవిగా ఉంటాయి. ఆ కృషి పెరగడం ద్వారా మీ యొక్క అనుభవం పెరుగుతుంది, నైపుణ్యం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. అనుకోని ఖర్చుల్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే అది ఎక్కువ శ్రేయస్కరంగా ఉంటుంది. రావాల్సిన లాభాలు కూడా రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. వాటిని అపేక్షించడం అనేటువంటిది దాన్ని సాధించడానికి చేసే కృషి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అందువలన ఆ విషయంలో కూడా శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రం ఒకటి, సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం ఒకటి చాలా బాగా ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో మనకు మేలైన ఫలితాలు ఇంకా సిద్ధించడం కోసం శనివారం రోజున ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, 1 కేజీ పావు నూనెతో శివునికి అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇది 2 రకాలుగా ఉపయోగిస్తుంది. ఆర్థిక విషయాల్లో నష్టాలని నివారిస్తుంది. అలాగే గౌరవ విషయంలో కూడా మేలు జరుగుతూ మీరు మాట్లాడే దాని వలన అపార్థాలు రాకుండా కాపాడుతుంది. ఇంకా విశేషించి ఆరోగ్య విషయంలో పూర్తి మేలు జరిగే అవకాశం ఉంది. వృషభ రాశి. ఈ రాశివారు తాము బాధ్యతతో వ్యవహరించి పనులను సకాలంలో పూర్తి చేస్తుంటారు. మీ సామర్థ్యం బాగుంటుంది, చేసేటువంటి పనిలో నైపుణ్యం పెరుగుతుంది. ఇంకా విశేషించి
ఏ సమయానికి ఏ కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందో అవన్నీ కూడా మీరు తీసుకునేటువంటి శక్తితో ముందుకు కొనసాగుతారు. ఇంకా మీరు ముందుకు వెడుతున్నందువలన రాజకీయాల్లో ఉన్నటువంటి మిత్రులు, అలాగే అధికార వర్గంలో ఉన్నటువంటి మిత్రులు కూడా మీరు సహకరించి పనులు సకాలంలో పూర్తయ్యేటట్లుగా చేస్తుంటారు. వాహనాల విషయంలో కొంత జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రయాణ సమయంలో శ్రీ గౌతమాయ నమః అనే నామాన్ని జపించుకోవడం వలన ప్రయాణం సులభంగా నెరవేరడంతో పాటుగా ఏ దోషాలను మనం చూస్తుంటామో అటువంటి దోషాలకు అతీతంగా మీరు వ్యవహరించగలుగుతారు. ముఖ్యంగా సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. మీరు ప్రయాణం చేసి ఎక్కడైతే పని చేసుకుంటున్నారో అక్కడి నుంచి కూడా మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులే ఎదురవుతాయి. వృత్తి స్థానం అనుకూలంగా ఉంటుంది. మీ ఆలోచనలు బాగుంటాయి. మీరు చెప్పేటువంటి సలహాలను పాటించిన వారు కూడా అభివృద్ధిని సాధిస్తారు. స్నేహ సంబంధాలు బలంగా ఉంటాయి. ఆ స్నేహ సంబంధాల కోసం మీ స్వప్రయోజనాలను కూడా కొన్నింటిని విడిచిపెడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా అది భవిష్యత్తులో మీకు పుణ్యబలం రూపంలో సహకరించేదిగా అభివృద్ధి కారకంగా మిగులుతుంటుంది. మీరు చేసేటువంటి పనులు అందరినీ ఆకట్టుకుంటున్నాయా లేదా అనేటువంటిది మాత్రం పెద్దగా ఆలోచించకండి. ఎందుకంటే ఎలాగా ఆకట్టుకుంటాయి, కానీ ప్రస్తుతము ఆ విషయాల గురించి ఆలోచించడం వలన పనిపై ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. సంతాన వర్గంలోని వారు కూడా తమ కృషిని తాము కొనసాగిస్తూ మీ యొక్క అభివృద్ధికి, మీకు గౌరవాన్ని ఇవ్వడానికి కూడా ఉపకరించే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది వారికి. స్నేహ సంబంధాల విషయంలో మీరు చేసేటువంటి కృషి ఏదైతే ఉందో అది గతం కంటే మెరుగైందిగా భావన చేయవచ్చు. ఇతరుల వల్ల మనకు ఇబ్బందిని కలిగించుకోవడం అనేటువంటి దానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో తీసుకునేటువంటి శ్రద్ధ ఎక్కువ మేలు చేసేదిగా ఉంటుంది. సకాలంలో పనులను పూర్తి చేసేదిగా ఉంటుంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. శత్రువులపై విజయం అనేటువంటిది కూడా మీకు అభివృద్ధి కారకంగా భాషిస్తుంది. ఇంకా విశేషించి మీరు చేసేటువంటి పనులలో ఏకాగ్రత కలిగి ఉండడము, ఆ విధంగానే చేసేటువంటి పనిని ఇతరులకు కూడా లాభప్రదంగా ఉండేలా చేయగలగడము అనేవి మీ గౌరవాన్ని పెంపొందించే లక్షణం కలిగిన అంశాలు. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. మాట్లాడే తీరు మాత్రం ఇతరులకు కొంత అపార్థాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ప్రత్యక్షమైనటువంటి సంభాషణలకు తావు లేకుండా వ్యవహరించడం వలన ఎక్కువ మేలు కలుగుతుంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా మీరు మాట్లాడే తీరు వల్ల ఇతరులకు అపార్థం రాకుండా చూసుకోవడం కూడా మంచిది. మీకు ఇతరుల నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు మాత్రం ఎప్పుడూ ఉంటాయి. వాటిని స్వీకరించే రీతిలో మీరు కృషిశీలత పెంపొందించుకోకపోతే అవి భవిష్యత్తులో ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో విజయాలు సాధిస్తారు. అయితే మీకు ఏవైతే ముఖ్యం కానివి అనిపించిందో ఆ భావనే నిజం కాదేమో అని పునరాలోచించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆర్థిక రంగంలో అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. వచ్చిన డబ్బును సద్వినియోగం చేయడం, రక్షించడం అనేటువంటి చర్యలు ప్రధానంగా ముఖ్య పాత్ర వహిస్తాయి. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు క్రీమ్ అచ్యుతానంద గోవింద చాలా బాగా ఉపకరిస్తుంది. ఉద్యోగ స్థానంలో అభివృద్ధి కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని మనం వినియోగించుకోవాల్సి ఉంటుంది. విశేషించి ఈ సమయంలో చేపట్టేటువంటి కార్యక్రమాలు అభివృద్ధినిచ్చేవిగా ఉంటాయి. దాన్ని మనం చేసేటువంటి తీరులో అందరినీ ఆకట్టుకునే విధంగా ప్రవర్తించడం చాలా చాలా శ్రేయస్కరం. ముఖ్యంగా వ్యాపారస్తులైన మిత్రుల ద్వారా లభించేటువంటి సహాయాలు ఎక్కువ ప్రయోజనాత్మకమైనవిగా ఉంటాయి. ప్రయాణాలు కూడా అధికంగా చేస్తారు. ఆ ప్రయాణాలు సత్ఫలితాలనిచ్చేవిగా ఉంటాయి. స్నేహ సంబంధాలను వృద్ధి పొందించుకోగలుగుతారు. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. సంతాన వర్గంలోని వారు సాధించేటువంటి విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి.
వారు సాధించినటువంటి విజయాలను ఇంకా పెంపొందించడం కోసం, వారిని ఉత్సాహపరచడం కోసం, వారు పరీక్షలు రాసేటప్పుడు కూడా శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పెద్దలు తల్లిదండ్రులు జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. మీ యొక్క కృషి అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది కాబట్టి సక్రమంగా ఆలోచించి నెరవేర్చడం మంచిది. కర్కాటక రాశి. ఈ రాశి వారు వృత్తి స్థానంలో స్థాన చలనాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఆ అంశాలను మనం దృష్టిలో పెట్టుకుని అనుకూలమైన చోటుకి స్థానచలనం కలగడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మేలు చేస్తుంది. మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. తెలివిగా మాట్లాడగలుగుతారు. కానీ కొన్ని సందర్భాల్లో పొరపాటున మాట్లాడుతున్నామని తెలిసి కూడా ఇతరులకు ఆ విషయాల్లో అపార్థం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా మీరు సక్రమంగా ఆలోచించిన తర్వాత మాట్లాడడానికి ప్రయత్నం చేయడం మంచిది. సజ్జన సహకారం బాగుంటుంది. నూతనమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే మనసు ఉంటుంది. విశేషించి సజ్జన సహకారం అనేది ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వ్యక్తుల యొక్క సలహాలు, అలాగే ఆశీర్వచనములు అటువంటివి ఎక్కువగా ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. మీ యొక్క ఆలోచన కొంతవరకు ఆలస్యమయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరాలున్న సందర్భంలో ఆత్మీయులను కూర్చోబెట్టి ఒకసారి ఆ ప్రశ్నలను మనం వ్యక్తీకరించి సమాధానాలను బట్టి విషయాన్ని చర్చించుకుని నిర్ణయించుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతుంటాయి. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలను అందజేస్తుంటాయి. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తగా మెలగాలి. క్రీమ్ అచ్యుతానంత గోవింద అనేటువంటి నామం బాగా ఉపకరిస్తుంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు సక్రమమైన ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. ఇతరులకు ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. దానివలన మీకు పెద్దల నుంచి, పై అధికారుల నుంచి గౌరవము, ప్రశంస అందే అవకాశం ఉంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం మేలు చేస్తుంది. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా 4-5 మార్గాలలో స్నేహితులతో చెప్పి అట్టేపెట్టి అవసరమైనప్పుడు ధనాన్ని తీసుకుంటానని తర్వాత అవసరానికి తీసుకోవాలన్నమాట. ముఖ్యంగా ముందే తీసుకున్నట్లయితే వచ్చిన వెంటనే అది ఖర్చు అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ కారణంగా ధనం వ్యర్థం కాకుండా ఉండడం కోసం, సమయం వ్యర్థం కాకుండా ఉండడం కోసం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకుంటూ ఉండడం వలన ఆ వస్తువులు నష్టపోకుండా మనం కాపాడుకోగలుగుతాం. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. అది కూడా స్త్రీజన సహకారంతో అందాల్సినటువంటి విషయం అందుతుంది. అది మీ గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. స్నేహ సంబంధాలు బాగుంటాయి. అనుకూలమైన ఫలితాలను అందజేస్తాయి. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించడం మేలు చేస్తుంది. సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. మాట్లాడే తీరు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో వ్యవహరించే తీరు వల్ల అందరూ ఆకట్టుకోగలుగుతారు. స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వ్యవహారాల్లో మీరు చేసేటువంటి పని ఏదైతే ఉందో అది గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. విజయాలు సాధిస్తారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడం విషయంలో మీ నైపుణ్యం బాగా అభివృద్ధి చెందుతుంది. ప్రయాణాల సందర్భంలో జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గౌతమాయ నమః అనే నామాన్ని జపించుకోవడం వలన కార్య సాధనతో పాటుగా వాహన ఇబ్బందులు కూడా లేకుండా మీరు ముందుకు నడవగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వారికి చేసేటువంటి ఉపకారాలు ఏవైతే ఉన్నాయో అవి మీ మనస్సుని కొంతవరకు ఇబ్బంది పెట్టినా తర్వాతి కాలంలో అది అభివృద్ధికి కారణమవుతుంది కాబట్టి మీరు గమనించగలుగుతారు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా వారి మాటలు వినడానికి ప్రయత్నించడం ద్వారా అభివృద్ధి ఎక్కువగా కలుగుతుంది. స్నేహ సంబంధాలను వృద్ధిపరచుకునేటువంటి అవకాశాలు బాగుంటాయి. మీ యొక్క కృషిశీలతను పెంపొందించుకోవడం కోసం తప్పనిసరిగా
శ్రీ రాజమాతంగ్యై నమః అనే నామాన్ని జపించటం వల్ల మేలు జరుగుతుంది. మాట్లాడే తీరు వల్ల మీరు సాధించేటువంటి విజయాలు అధికంగా ఉంటాయి. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో మీకు ఉపకరించే విధంగా ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు చేయడం అనేటువంటి వాటికి కూడా ఖర్చు పెట్టేటువంటి అవకాశం. మీరు మీ గౌరవాన్ని పెంపొందించుకోవడం కోసం మీరు చేసేటువంటి కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. మీ స్నేహితులతో ఉండే అనుబంధాలు బలపడేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క కృషి కూడా మీకు సహకరించి మీ యొక్క అభివృద్ధికి అది దోహదం చేస్తుంటుంది. స్నేహ సంబంధాలు వృద్ధిపరుచుకుంటారు. ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి కాబట్టి ఈ విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. వృత్తి కంటే ఆరోగ్యం ముఖ్యమైనది. మెయిన్గా ఆరోగ్యం బాగున్న సందర్భంలో ఆలోచించే తీరు పనిని ఇంకా ఉత్తమంగా మెరుగైన ఫలితాలను ఇచ్చేదిగా చేసే సామర్థ్యం పెరుగుతుంది. అందువలన దోష నివారణ చర్యకు ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎదుటి వ్యక్తి ఏది చెబుతున్నాడో అది వినడానికి అసలు ముందు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం లోపం వలన మీకు ఈ కృషిశీలత అనేటువంటిది ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తున్నట్లుగా కనిపించడం లేదు. కన్యా రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ఈ విజయాలన్నీ కూడా ఇతరుల యొక్క కార్యక్రమాలను సరిదిద్దడం విషయంలోనూ, సయోధ్య కుదర్చడం విషయంలోనూ, ఎక్కడైనా లోపాలు జరిగితే వాటిని పూరించడం విషయంలోనూ మీ యొక్క బుద్ధి కుశలత చాలా బాగా పనిచేస్తుంటుంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇతరుల నుంచి మీరు ఆశించేటువంటి ఫలితాలు మీకోసం కాకుండా ఇతరులకు మేలు చేయడం కోసం అయితే చాలా బాగా పనిచేస్తాయి. ఇంకా స్త్రీజన సహకారంతో, సేవకజన సహకారంతో పనులను సకాలానికి పూర్తి చేయగలుగుతారు. అవి ఎక్కువ ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. వారు మీ నుంచి ఆశించే తక్కువగా ఉన్నా కూడా వారిని గౌరవించడం, వారికి గుర్తింపు వచ్చేట్లా చేయటము కూడా మీ బాధ్యతగా భావన చేయాలి. శత్రువులను మీరు జయించగలుగుతారు. అపకారం ఏమీ చేయలేరు వాళ్ళు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా స్త్రీజన సహకారంతో స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడంతో మనసుకు ప్రశాంతత లభిస్తుంటుంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగాను, మీ ఆరోగ్యాన్ని పెంపొందించేదిగాను ఉంటుంది. ఈ స్నేహితులు మీకు చేసేటువంటి ఉపకారములు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికమైన వాటినిగా గుర్తించండి. వారికి మీరు ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. చంద్రుని యొక్క అనుగ్రహంతో అనుకూలమైన ఫలితాలను సాధించవచ్చు. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా 1 కేజీ బియ్యం ఆలయంలో ఇచ్చి రావడం ద్వారా ఎక్కువ సత్ప్రయోజనాలు సిద్ధిస్తాయి. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా కొనుగోలు చేయడం కోసం, స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవడం కోసం మీరు స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడక తప్పదు. కృషిశీలత బాగుంటుంది. వారి నుంచి సలహాలు తీసుకోవడం కూడా మీకు మేలు చేసేదిగా ఉంటుంది. పుణ్యబలాన్ని పెంపొందించుకోవడం వలన పనులు మీ యొక్క కృషి వలన కంటే ఇతరుల యొక్క కృషి వలననే ముందుకు సాగే అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధంగా రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే అవి కూడా వచ్చే అవకాశం ఉంది. వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేయడం చాలా చాలా అవసరం. తులారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తిస్తారు. న్యాయబద్ధంగా ప్రవర్తించే మీ తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు న్యాయబద్ధంగా ప్రవర్తించాలనే నిర్ణయం తీసుకున్నందు వలన కష్టాలు కూడా కొన్ని ఉంటాయి. ఆ కష్టాలని ప్రస్తుతము కొంచెం ఎక్కువ శ్రమతో దాటవచ్చు. తరువాతి కాలంలో పూర్తిగా ఆ మంచిని సాధించే అవకాశం ఉంటుంది. అందువలన ఈ సమయంలో మనం చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి. కాబట్టి ప్రధానమైనటువంటి ప్రణాళికకు ఇది బీజప్రాయమే ఉంటాయి. కాబట్టి బాగా ఆలోచించి ఆత్మీయులతో సంప్రదించి ఆ తర్వాతనే నిర్ణయాలు తీసుకోవడం ఎక్కువ మేలు చేస్తుంది. ముఖ్యమైనవిగా భావించేటువంటి కార్యక్రమాల విషయంలో ప్రణాళికాబద్ధంగా ఆచరించడం, ఆత్మీయులతో ప్రణాళికలను రూపొందించుకోవడం ఇది మేలు చేసేదిగా ఉంటుంది. ఇతరులకు కొంచెం మీరు కష్టాన్ని కలిగించినా అది భవిష్యత్తులో మీకు అపకారం చేస్తుందనే విషయాన్ని మీరు గుర్తించగలుగుతారు. తద్వారా లక్ష్యాలను ఇతరులకు ఆమోదయోగ్యంగా, ఆనందకరంగా నెరవేర్చుకోగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి.
వృత్తి స్థానంలో వేరు వేరు పనులను ఒకే సమయంలో పెట్టుకోవడం ద్వారా ప్రతి పని కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అందువలన ఒక పని తర్వాత ఒకదాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎక్కువ శ్రేయస్కరంగా ఉంటుంది. మీరు ఇతరులకు సహకరించడం కోసం దానాధికారిని కూడా చేసే అవకాశం ఉంది. అది తాత్కాలికమైన ప్రయోజనాన్ని ఏమి ఇవ్వకపోయినా దీర్ఘకాలికంగా ప్రయోజనాన్ని ఇస్తుంది. పుణ్య రూపంలో సహకరిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా సహకరించే అవకాశం ఉంది. అందువలన ప్రతిరోజు కూడా చేసేటువంటి నిత్యకృత్యాలలో దానం కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. అది చేయడం అనేది మీకు శ్రేయస్సును కలుగజేస్తుంది. మీ ఖర్చులు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఆ విధంగా ఎక్కువ ఉన్నవి కూడా ప్రయోజనాత్మకంగా చేయడం వలన అవి నష్టాన్ని కలిగించకుండా ఉంటాయి. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చాలా ఉపకరిస్తుంది. ఈ విషయంలో మీ యొక్క కృషి సత్ఫలితాలనిచ్చేదిగా ఉంది కాబట్టి లక్ష్య సాధనాశక్తితో ముందడుగు వేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. భూమి అలాగే ఇల్లు మొదలైనటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సత్ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. అయితే భూమిని కొనుగోలు చేయదలిచినటువంటి వారు శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. ఇంటిని కొనుగోలు చేయదలిచినటువంటి వారు చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రాన్ని జపించడం తప్పనిసరి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో లక్ష్య సాధనా శక్తితో పట్టిన పట్టు విడవకుండా ఏ పనికైనా సమగ్రంగా ముందు ప్రణాళికను సిద్ధం చేసుకుని కార్యాన్ని సాధించగలుగుతారు. కానీ వీటన్నిటి వల్ల కొంత పనులలో ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అది కూడా కొంత నష్టానికి కారకమవుతూ ఉంటుంది. అందువలన ఈ ఆలస్యం అనే దాన్ని అధిగమించడం కోసం కూడా మీరు శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. శనివారం రోజున ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం, 1 కేజీ పావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, అలాగే ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వృద్ధులు ఉన్నట్లయితే వాళ్ళకి సేవ చేయటం, అది కూడా మీకు ఈ విషయంలో పుణ్య బలాన్ని పెంపొందించుకోవడం విషయంలో పూర్తిగా సహకరించేదిగా ఉంటుంది. ఇతరుల యొక్క లోపాలను గుర్తించడానికి ప్రయత్నం చేయకండి. ఆ విధంగా లోపాలను గుర్తించి వ్యక్తీకరించడం ద్వారా వ్యక్తులు దూరం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల లోపాలను గుర్తించడం వరకు ఇబ్బంది లేదు, కానీ గుర్తించిన వాటిని ప్రకటించడం మాత్రం అంత శ్రేయస్కరం కాదు. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోగలుగుతారు. రావాల్సిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. విద్యార్థులు నూతన విషయాలన్నింటిలో తెలుసుకోగలుగుతారు. తెలుసుకున్నటువంటి విషయాలను ఆచరణలో పెట్టడం కోసం, అలాగే సక్రమమైన ఆచరణ కావడం కోసం కూడా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం. పనులలో సమయం వ్యర్థం కాకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. ఇతరులు మన పనులు చేయాల్సి వస్తే శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని కూడా జపించుకోవడం తప్పనిసరి. పనుల ఆలస్యాలను నివారించాలి. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవడం కోసం, వాళ్ళకి ప్రయోజనాన్ని కల్పించడం కోసం మీరు శారీరకంగా శ్రమపడక తప్పదు. ఆ విధంగా శ్రమపడినప్పటికీ కూడా అది భవిష్యత్తులో వారు మీకు సహకరించేటువంటి రోజుల్లో మీకు లాభించే అవకాశం ఉంది. స్నేహ సంబంధాలను వృద్ధిపరుచుకుంటారు. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి నైపుణ్యంతో కూడినది, నలుగురిని ఆకట్టుకునేదిగా ఉంటుంది. తద్వారా గౌరవం పెంపొందే అవకాశం ఉంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. మీరు చేసేటువంటి పనులు ఇతరులకు మేలు చేసేవిగా ఉంటాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలు సక్రమంగా సకాలంలో పని పూర్తి చేయాలి అనుకుంటారు, కానీ ఇతరుల సహకారాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు. ఈ పరస్పర విరుద్ధమైనటువంటి అంశాల ద్వారా పనులు ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ అనుకోని ఖర్చులను నియంత్రించడం కోసం మీరు సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మీ శ్రమ, కాలము, ధనము కూడా వ్యర్థం కాకుండా ఉంటాయి. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలనిచ్చేదిగా ఉంటుంది. అయితే
శత్రువులపై విజయాలను సాధించాలనుకునేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించడం కష్టం. అందుకని విజయం సాధించడం ముఖ్యం కాదు అని భావించి మీ కృషిని మీరు సక్రమంగా నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. అది ఎక్కువ సత్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. స్నేహ సంబంధాలు అభివృద్ధినిస్తాయి. అదేవిధంగా ఆత్మీయులతో ప్రవర్తించేటువంటి తీరు సక్రమంగా ఉండడం చాలా అవసరం. మాట్లాడే తీరులో అటువంటి కష్టాన్ని కలిగించేటువంటి మాటలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. భార్యకు లేక భర్తకు, జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ ఇబ్బందిని అధిగమించడం కోసం మీరు తప్పనిసరిగా క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం చాలా అవసరం. మకర రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో పట్టుదలతో వ్యవహరించడం ద్వారా సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. మాట్లాడే తీరులో తొందరపాటు కానీ లేదా ఇతరులు అపార్థం చేసుకోవడం కానీ కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఈ ప్రభావం కొంతవరకు కనిపిస్తుంది. అందువల్ల తక్కువగా మాట్లాడడం మంచిది. శ్రేయస్కరమైనటువంటి కార్యక్రమాలను మనం నిర్ణయించుకోవడం విషయంలో ఆత్మీయుల యొక్క, సజ్జనుల యొక్క సలహాలను పాటించడం శ్రేష్టం. ముఖ్యంగా మీకు వచ్చేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ శ్రేయస్కరములే అవుతాయి, కానీ వాటి యొక్క సమగ్రత కోసం ఇతరుల యొక్క సహాయం కూడా తీసుకోవడం శ్రేష్టం. వృత్తి స్థానంలో స్నేహ సంబంధాలను కాపాడుకోగలుగుతారు. కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. స్నేహ సంబంధాలను కాపాడుకోవడం కోసం కూడా మీ స్వప్రయోజనాలను కొన్నిటిని విడనాడక తప్పదు. అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా 2-3 మార్గాలలో ధనాన్ని ఏర్పాటు చేసుకుని ముందుగా తీసుకోకూడదు. ఎప్పుడు అవసరమో అప్పుడే తీసుకోవాలి. ముందుగా తీసుకుంటే ముందు ఖర్చు అయిపోతుంది. అదేవిధంగా ఆ ధనం సద్వినియోగం కావడం కోసం కూడా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే నామాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. తండ్రి లేదా తత్సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి బంధువర్గంలో అనారోగ్య అవకాశాలు ఉన్నాయి. అనారోగ్యాలను జయించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించేసుకోవడం మంచిది. అలాగే ఆ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇతరుల నుంచి మీకు రావాల్సిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ విషయంలో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. శ్రేష్టమైనటువంటి కార్యక్రమాలను మీరు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీ యొక్క గౌరవం పెంపొందే అవకాశం ఉంది. భవిష్యత్తులో అది కూడా ప్రయోజనాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. లౌకిక ప్రయోజనం కంటే మన గౌరవించే వ్యక్తులు మన యందు సద్భావనతో ఆలోచించడం ద్వారా వచ్చే పుణ్యబలం శ్రేష్టమైనది కాబట్టి ఆ పుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ విషయంలో ఇతరులకు దానం చేయడం కూడా చాలా అవసరం. ఎదుటి వ్యక్తికి ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చడం కోసం కొన్ని చోట్ల మాట ద్వారా, కొన్ని చోట్ల చేతల ద్వారా, కొన్ని చోట్ల ఆర్థికంగాను కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ సహకరించేటప్పుడు అప్పు రూపంలో సహకరించడం మాత్రం మంచిది కాదు. అప్పు రూపంలో సహకరించడం వల్ల ఆ వ్యక్తులు దూరం అవుతారు. మీరు చేసే సహకారం ఉచితంగా చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం సిద్ధిస్తుంది. కుంభరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. కానీ మీ యొక్క ప్రయోజనాల యందు, పనుల యందు కొంత అశ్రద్ధ కనిపిస్తుంది. ఇతరుల యొక్క పనులు అయ్యేటప్పటికీ వాటిని చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా చేసే అవకాశం ఉంది. ఆ కారణంగా మీ పనుల విషయంలో కూడా కొంత శ్రద్ధ పెంచుకోవడం అవసరం. నూతనంగా గృహాన్ని కొనుగోలు చేయదలిచిన, అలాగే వాహనాన్ని కొనుగోలు చేయదలిచిన అనుకూల సమయంగానే దీన్ని భావన చేయాలి. వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు మాత్రం విష్ణు గరుడ వాహన అనే మంత్రాన్ని జపించుకోవడం చాలా అవసరం. వాహనాన్ని వినియోగించేటప్పుడు లేదా అలంకరించేటప్పుడు కూడా ఈ మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. శత్రువులు మీకు అపకారం చేయలేరు, వారిని మీరే జయిస్తారు. కానీ వారు చేసేటువంటి ప్రయత్నాలు మీలో కృషిశీలతను పెంపొందిస్తాయి. మీ నైపుణ్యాలు పెరుగుతాయి, మీ గౌరవం వృద్ధి చెందుతుంది. తద్వారా వారి నుంచి కూడా ప్రయోజనాలనే మీరు ఎక్కువ పొందుతారు. స్నేహ సంబంధాలను కాపాడుకోవడం కోసం మీ స్వప్రయోజనాలను కొన్నిటిని విడనాడక తప్పదు.
అనుకోని ఖర్చులు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడతాయి. అయినప్పటికీ కూడా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునమ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆ అంశాలను జయించగలుగుతారు. సకాలానికి ఆ పనులను పూర్తి చేయగలుగుతారు. వృత్తి స్థానంలో మీకు ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యకరంగా ఆలస్యమే లాభప్రదంగా రూపొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువలన ఆలస్యాన్ని గురించి ఏమీ చింతించకుండా సకాలంలో పనులను పూర్తి చేయడానికి మాత్రం ప్రయత్నం చేయండి. అది సకాలంలో పూర్తయినా ఆలస్యంగా పూర్తయినా కూడా మీకు మేలే జరగడం కోసం శ్రీ రాజమాతంగై నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి. తద్వారా మీకు పని సానుకూలమవుతుంది. అలాగే మీరు చేసినటువంటి పని ద్వారా అది పై అధికారుల యొక్క ఆదరణ లభించాలో అది కూడా లభిస్తుంది. దాన్ని మీరు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. ఆ సాధన మీకు మేలు చేసేదిగా ఉంటుంది. శ్రేయస్కరమైనటువంటి పనులలో మీరు ఉత్తమమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. కాబట్టి అనుకూలమైనటువంటి కాలంగానే దీన్ని గుర్తించవచ్చు. ఈ అనుకూలతలను ఇంకా పెంపొందించుకోవడం కోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల మేలు కలుగుతుంది. మీరు ఆ మంత్రాన్ని జపించడంతో పాటుగా ఇతరులకు ఏవైనా మీ వల్ల అపకారాలు జరిగాయేమో, వారి నుంచి నెగిటివిటీ వస్తుందేమో అనే విషయాన్ని కూడా గుర్తించండి. ఆ గుర్తించడం ద్వారా నెగిటివిటీని జయించడానికి, ఇతరుల నుంచి ఆ వ్యతిరేక భావనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి శ్రీ రేణుకాయై నమః అనే మంత్రాన్ని జపం చేసుకోండి. ఈ మంత్రం ద్వారా మీకు ఆ వ్యతిరేకతలు తొలగుతాయి. అలాగే దృష్టి దోషాలు కూడా తొలగుతాయి. మనం చిన్నపిల్లలకి దిష్టి తీస్తుంటాం కదా, అలాంటి దృష్టి దోషాలు కూడా తొలగుతాయి. మీనరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనా శక్తితో ప్రవర్తించగలుగుతారు. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీరు స్థైర్యంతో ధైర్యంతో ఆ ఏర్పాట్లు చేసుకోగలుగుతారు. వాటిని మీరు సాధించగలుగుతారు. నిద్ర విషయంలో కొంత అశ్రద్ధ చూపడం ద్వారా కొంత ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి నామాన్ని జపించడం చాలా అవసరం. మీరు చేసేటువంటి ఖర్చుల విషయంలో జేబులో ఉన్న పైసా చివరి పైసా వరకు కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కొన్ని కనిపిస్తుంటాయి. అది పని యొక్క ఒత్తిడి కంటే మీ మానసిక స్థితి అని గుర్తించడం అవసరం. ఎందుకంటే మీరు ఖర్చు పెట్టేటువంటి పనులలో అప్పటికప్పుడు చాలా అత్యవసరమైనది అనిపించడం, పని చేసేసిన తర్వాత అయ్యో అనవసరంగా చేశామే అనిపించడం మొదలైనటువంటి మీ అనుభవంలో గోచరిస్తుంటాయి. ఆ కారణంగా ఖర్చులను నియంత్రించడం కోసం ఆత్మీయుల ద్వారా మాత్రమే ఖర్చు చేయించడం, మీరు స్వయంగా ఖర్చు చేయకపోవడం అనేటువంటిది శ్రేయస్కరం. స్నేహ సంబంధాలను వృద్ధిపరుచుకుంటారు. వాటి వలన మీరు ప్రయోజనాన్ని పొందుతారు. వారికి కూడా మీ వలన ప్రయోజనాలు సిద్ధించే అవకాశం ఉంది. మీ యొక్క ఆలోచనల విషయంలో మాత్రం కొంత వైవిధ్యం గోచరిస్తుంది. దానివలన ఏకాగ్రత లోపించి సకారానికి నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంటుంది. అందువలన తల్లి లేదా తల్లి సంబంధీకులు లేదా స్త్రీజనులు వీరి నుంచి సలహాలను తీసుకుని ఆ కార్యాలను ఆచరణలో పెట్టడం ద్వారా సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. శత్రువుల్ని జయించగలుగుతారు. విశేషించి మేనమామలు లేదా తల్లివైపు బంధువులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. అవి భవిష్యత్తులో కూడా మీకు ఉపకరిస్తాయి. స్నేహ సంబంధాల విషయంలో ఇతరులకు మేలు చేయడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్నేహితుల్ని పెంపొందించేవిగా ఉంటాయి. ఆ స్నేహ సంబంధాలు మీకు అన్ని వేళలా సహకరించేవిగాను అభివృద్ధికి కారకమైనవిగాను ఉంటాయి. తండ్రి లేదా సంబంధీకులకు సంబంధించి ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటిని జయించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం చాలా బాగా ఉపకరిస్తుంది. వృత్తి స్థానంలో ఆలస్యాలను అధిగమించి సకాలానికి పనులను పూర్తి చేయడం మంచిది. విశేషించి వచ్చే గ్రహస్థితి దృష్ట్యా ముందు పనులను కూడా త్వరితంగా ఇప్పుడే పూర్తి చేయడానికి ప్రయత్నించడం వల్ల మీరు ఎక్కువ ప్రయోజనాన్ని, లాభాన్ని, గౌరవాన్ని పొందుతారు. అందువల్ల సమయాన్ని వ్యర్థం చేయకుండా పనులను ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా నెరవేర్చుకోవడం మంచిది.